రసం నిండు చూపు రాదయ్యా అని అర్ధ చూపే వస్తాయి. అర్ధ చూపు కూడా దగ్గరనే కనబడుతుంది, దూరంగా కనబడదు. మీరు ఒక్కొక్కరు బట్టి వస్తే పలానోళ్ళండిగా తెలియదు నాకు. దగ్గరికి వస్తేనే అయితే ఇప్పుడు మరి ప్రభుత్వం 75 సంవత్సరాలు నాకు. 75 ముసలి నాకు రాదు. నేను చెప్పేది ముసలి దాన్ని నేను కాపాడే పెద్ద ఆమెకు వస్తుంది, ఇంకెవరికి రాదు. నేను అబద్ధం చెప్తే చూడండి, ఈ కన్ను కాయ కాసిపోయింది, ఈ కన్ను ఆపరేషన్ చేయాలన్నాడు. ఈ కాలు అలర్జీ వచ్చి నేను నడవలేను. ఎంత డబ్బులు దీనికి అప్పు చేసి పెట్టినా ఆ అప్పు ఇంకా ఉండదు కొద్దిగా. జగన్ గారు వస్తే బాగుంటుందా లేదంటే చంద్రబాబు గారు వస్తే బాగుంటుందా? ఈ ఊరు ఏదో ఇస్తే ఆ జగనే వస్తే మేలు. మేము ఎప్పుడు వేసేది అంతే కదా. ఆయనకేనా? చంద్రబాబు గారు నేను డబ్బులు ఎక్కువ ఇస్తా, పథకాలు ఎక్కువ ఇస్తా, జగన్ గారు అయితే రౌడీజం చేస్తారు, నన్ను గెలిపియండి అని అంటున్నాడు కదా. మరి సరే వీలుంటే చేస్తాం మేము, కాదనేది అది. మొన్న మా వారంటే ఇట్టుండదని చెప్పి నేను చెప్తే నేను పోయిన రాత్రి పెట్టింది ఇంటికాడ వాళ్ళు ఏమైనా దాహం వస్తారు, ఆనపల్లకాయలు కూడా ఒకటి తని మేము తని ఎన్ని దినాలు మేము అప్పు చేసుకొని తినేది చెప్పండి. మీరే చెప్పండి.